గవర్నమెంట్ ఎగ్జామ్స్ కోసం తక్కువ ఖర్చులోనే మ్యాథ్స్, యాప్టిట్యూడ్, రీజనింగ్ వంటి కోర్సులు నేర్చుకోవడానికి ఇప్పుడే కాల్ చేయండి. ఫైవ్ పవర్ 73 ప్లస్ 73 ప్లస్ 12 ప్రైమ్ ఆర్ కాంపోజిట్. 5 పవర్ 73 ప్లస్ 73 ప్లస్ 12 ప్రధాన సంఖ్య సంయుక్త సంఖ్య. ప్రధాన సంఖ్య సంయుక్త సంఖ్య 5 పవర్ 73 ప్లస్ 73 ప్లస్ 12. సేమ్ అదే లాజిక్. 5 అనేది ఆడ్ నంబర్. ఆడ్ పవర్ ఎనీ నంబర్ ఇట్ ఈస్ అన్ ఆడ్ నంబర్. ఆడ్ పవర్ ఎనీ నంబర్ ఇట్ ఈస్ అన్ ఆడ్ నంబర్. 73 అనేది కూడా ఆడ్ నంబర్. 73 అనేది కూడా ఆడ్ నంబర్. 12 అనేది ఈవెన్ నంబర్. ఆడ్ ప్లస్ ఆడ్ ఈజ్ అన్ ఈవెన్ నంబర్. రెండు ఆడ్ నంబర్లను కూడితే రైట్ మనకు వచ్చేది ఈవెన్ నంబర్. ఈవెన్ ప్లస్ ఈవెన్ ఈజ్ ఈవెన్ నంబర్. ఆన్సర్ అనేది ఈవెన్ నంబర్. రెండు కాకుండా ఏ ప్రధాన సంఖ్యలో రెండు తోటి డివైడ్ అయ్యే నంబర్ లేదు. కాబట్టి ఆన్సర్ ఎంత? కాంపోజిట్ నంబర్. ఆన్సర్ ఎంత? కాంపోజిట్ నంబర్. ఆన్సర్ ఎంత? కాంపోజిట్ నంబర్. 5 పవర్ 73 ప్లస్ 73 ప్లస్ 12. ఇంకొంచెం లెవెల్ పెంచుదాం. ఈజ్ 2 పవర్ 2007 ప్లస్ 1 ప్రైమ్ ఆర్ కాంపోజిట్. 2 పవర్ 2007 ప్లస్ 1 ప్రైమ్ ఆర్ కాంపోజిట్. ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క మోడల్. ఇప్పుడు మీరు లేటెస్ట్ గా చూసినట్టు అవుతాయి ఎస్ఐ, ఎస్ఎస్సి, సిజిఎల్ ఏమన్నా ఎగ్జామ్ తీసుకోండి రైట్. ఆ పాత మోడల్ అన్నీ అయిపోయినాయి సార్. పేపర్ లెవెల్ ఎక్కడ అడ్వాన్స్ లెవెల్లోకి వెళ్ళిపోయింది. అండ్ ఇంకా టీచర్ ఆ లెవెల్లోనే ఉన్నారు. ఈ కొత్త ప్రాబ్లంలు అన్నీ కూడా అడ్వాన్స్ లెవెల్లోనే. ఒక టాపిక్ తీసుకుందాం, ఇన్ డెప్త్ కవర్ అవుదాం, దాని తర్వాతనే ఇంకో టాపిక్ వెళ్దాం. 2 పవర్ 2007 ఇది చూడండి సార్. దీన్ని నేను 2 పవర్ 2007 ప్లస్ 1 పవర్ 2007 గా రాసుకోవచ్చు కదా. 1 పవర్ 2007 గా రాసుకోవచ్చు. అంటే దీని వాల్యూ ఏ పవర్ ఎన్ ప్లస్ బి పవర్ ఎన్. నిన్న మనం డిస్కస్ చేసాం. ఏ పవర్ ఎన్ ప్లస్ బి పవర్ ఎన్ ఏ ప్లస్ బి తోటి డివైడ్ అవుతుంది ఎప్పుడు? ఎన్ ఆడ్ నంబర్ అయినప్పుడు. ఏ పవర్ ఎన్ ప్లస్ బి పవర్ ఎన్ ఎప్పుడు కూడా ఏ ప్లస్ బి తోటి డివైడ్ అవుతుంది ఎప్పుడు? ఎన్ ఆడ్ నంబర్ అయినప్పుడు. ఎన్ ఆడ్ నంబర్ అయినప్పుడు. 2007 అనేది ఆడ్ నంబర్ కాబట్టి ఇది 2 ప్లస్ 1 3 తోటి డివైడ్ అవుతుంది. మూడు కారణాంకమయ్యే నంబరు 3 తప్పించి మిగతా అన్ని కూడా సంయుక్త సంఖ్యలే. 3 1 3 3 2 6 9 12 15. సో ఆన్సర్ ఏంటంటే కాంపోజిట్ నంబర్. ఆన్సర్ ఏంటంటే కాంపోజిట్ నంబర్. సంయుక్త సంఖ్య అని చూపెట్టడం చాలా ఈజీ సార్. అని చూపెట్టడం చాలా ఈజీ. ప్రైమ్ నంబర్ ప్రధాన సంఖ్య అని చూపెట్టడమే కొంచెం కష్టము. కొంచెం కాదు, చాలా కష్టము. నేను మీకు ముందు క్లాస్ లో చెప్పినట్టు మొత్తము 237 రూల్ ఉన్నాయి. R1 R2 R 237. ఫస్ట్ రూల్ అప్లై చేస్తాం, సంయుక్త సంఖ్య వస్తుంది. సెకండ్ రూల్ అప్లై చేస్తాం, సంయుక్త సంఖ్య వస్తుంది. మూడో రూల్ అప్లై చేస్తాం, సంయుక్త సంఖ్య వస్తుంది. 237 రూల్ అప్లై చేస్తాము. అన్ని సంయుక్త సంఖ్యలు వస్తే రైట్. ఇది ప్రధాన సంఖ్య కాకపోతే రెండో రూల్ యూజ్ చేస్తాం. ఇది ప్రధాన సంఖ్య కాకపోతే మూడో రూల్ యూజ్ చేస్తాం. అట్లా మొత్తం ఫెయిల్ అవుతే దాన్ని ప్రధాన సంఖ్య అని అన్నాం. ప్రధాన సంఖ్య అని అన్నాం. ఒక నంబర్ ని ప్రధాన సంఖ్య, ఇది ఖచ్చితంగా ప్రధాన సంఖ్య అని చూపెట్టడము రైట్. మ్యాథమెటిక్స్ వరల్డ్ లో ఎట్లా అంటే ఆకాశంలో చుక్కలన్నీ కౌంట్ చేయడం, ఓ స్ట్రైట్ లైన్ లో పాయింట్లు ఎన్ని ఉన్నాయి చెప్పడం, 1 2 మధ్యలో ఎన్ని నంబర్లు ఉన్నాయి చెప్పడం, ఇవన్నీ అన్డిసైడబుల్ థియరీస్. అన్డిసైడబుల్ థియరీస్. ఫౌండేషన్ అర్థమైంది కదా సార్. ఇప్పుడు మనము డెఫినేషన్ బేస్డ్ ప్రాబ్లమ్స్ చేద్దాం. ఫస్ట్ వన్ ఆల్రెడీ చేశాము, ఆడ్ నంబర్ ప్లస్ ఆడ్ నంబర్. ఆన్సర్ ఈజ్ కాంపోజిట్ నంబర్. సెకండ్ ప్రాబ్లం ఆల్రెడీ కవర్ చేశాము, ఆన్సర్ ఈజ్ కాంపోజిట్ నంబర్ 973. ఇది చెక్ వెదర్ 143 ఈజ్ ప్రైమ్ ఆర్ నాట్. నవ్వు ఇక్కడ చూస్తే గనక ఒక నంబర్ ని ప్రధాన సంఖ్య
అవునో కాదో చెప్పడానికి ఇప్పటి వరకు చాలా రూల్స్ వేసాం. ఏం రూల్స్ వేసాం చెప్పండి, కొన్ని రూల్స్. అది ఈవెన్ నంబరా లేకుంటే ఆడ్ నంబరా చూసాం. అది ఈవెన్ నంబరా లేకుంటే ఆడ్ నంబరా చూసాం. నెక్స్ట్ ఏం చేసాము, ఏ పవర్ ఎన్ ప్లస్ ఆర్ మైనస్ బి పవర్ ఎన్ రూల్ చేసాం ఇప్పటి వరకు. ఏ పవర్ ఎన్ ప్లస్ ఆర్ మైనస్ బి పవర్ ఎన్ రూల్ చేసాము, రైట్. థర్డ్ ఇంకో రూల్ ఉంది, నేను మీకు ఒక లిస్ట్ ఇచ్చాను 237 రూల్స్ ఉంటాయని. ఇవన్నీ ఒక్కొక్క రూల్స్. మూడోది స్క్వేర్ రూట్ ఆఫ్ ద నంబర్ రూల్. ఈ నంబర్ ఏంటంటే రూట్ 143 ఉంది, దీని స్క్వేర్ రూట్ కనుక్కోండి. రూట్ 143 ఇట్ ఈజ్ ఈ రూట్ ఆఫ్ 143 అనేది రూట్ ఆఫ్ 144కి దగ్గరగా ఉన్నది. అంటే దీని వాల్యూ 12కి దగ్గరగా ఉన్నది. దీని వాల్యూ 12కి దగ్గరగా ఉన్నది. 12 కంటే తక్కువ ఉన్న అన్ని ప్రధాన సంఖ్యలు రాయండి. 2, 3, 5, 7, 11. 12 కంటే తక్కువ ఉన్న అన్ని ప్రధాన సంఖ్యలు రాయండి. సార్ ఎందుకు ఓన్లీ ప్రైమ్ నంబర్సే రాస్తున్నారు సార్? దానికి ఒక కారణం ఉన్నది. ఆ కారణం నేను ఈ ఎగ్జాంపుల్ చెప్పిన తర్వాత చెప్తాను. ప్రైమ్ నంబర్స్ లెస్ దాన్ 12. ఒక నంబర్ ని ప్రధాన సంఖ్య లేకుంటే సంయుక్త సంఖ్య చెప్పాలనుకుంటే దానికి స్క్వేర్ రూట్ వేయండి. చిన్న నంబర్ అయితే వర్తిస్తుంది. 5 డిజిట్లు 6 డిజిట్లు 7 డిజిట్లు ఉంటే ఎక్కువ టైం పడుతుంది. దానికి ఇంకో బెటర్ రూల్ ఉన్నది. 2, 3, 7, 11. ఈ నంబర్ దీంట్లో ఏదైనా నంబర్ తోటి డివైడ్ అవుతుందా చూడండి. 143 అనేది 11 తోటి డివైడ్ అవుతుంది. ఎందుకనంటే 11 రూల్ ఏంటంటే సమ్ ఆఫ్ ఆడ్ ప్లేసెస్ మైనస్ సమ్ ఆఫ్ ఈవెన్ ప్లేసెస్. 3 + 1 ఈజ్ 4, 4 - 4 0. ఇది 11 తోటి డివైడ్ అవుతుంది. కాబట్టి నంబర్ ని ఏమన్నాము, సంయుక్త సంఖ్య అని అన్నాం. ఈ నంబర్ ని ఏమన్నాము, సంయుక్త సంఖ్య అని అన్నాం. సార్ ఫస్ట్ డౌట్, ఇక్కడ మనం ఫస్ట్ అసలు దీని అండర్ రూట్ ఎందుకు వేయాలి సార్? మళ్ళీ వేసిన తర్వాత ఓన్లీ ప్రైమ్ నంబర్లే ఎందుకు రాయాలి సార్ అని మీకు అనిపిస్తే ఈ డౌట్ చూడండి. ఎగ్జాంపుల్ 18 తీసుకోండి. 18ని డివైడ్ చేసే కారణాంకాలు, 18ని డివైడ్ చేసే కారణాంకాలు రాద్దాం. 1, 2, 3, 6, 9, 18. 1, 2, 3, 6, 9, 18. ఇవన్నీ 18ని డివైడ్ చేసే నంబర్లు. నా ఇక్కడ చూడండి సార్, ఇక్కడ చూడండి. నేను ఇక్కడ ఒక స్లాష్ పెట్టుకుంటున్నా. సార్ ఎందుకు సార్ స్లాష్ పెట్టుకుంటున్నాం అంటే అసలు ఈ లెఫ్ట్ సైడ్ చూడండి, లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద స్లాష్. ఒక నంబర్ 2 తోటి డివైడ్ కాకపోతే 6 తోటి ఎట్లా డివైడ్ అవుతుంది అయ్యా? ఆర్ యు ఆల్ విత్ మీ? ఒక నంబర్ 3 తోటి డివైడ్ కాకపోతే 9 తోటి ఎట్లా డివైడ్ అవుతుంది? 18 తోటి ఎట్లా డివైడ్ అవుతుంది? అంటే ఒక స్క్వేర్ రూట్ ఆఫ్ n వేసిన తర్వాత రైట్ సైడ్ వచ్చే నంబర్లన్నీ కూడా లెఫ్ట్ సైడ్ వచ్చే నంబర్లకు డెరైవ్డ్ నంబర్స్. దాని నుంచి వచ్చిన నంబర్లు. 6 అనేది 2 × 3 నుంచి వచ్చిన నంబరు. 9 అనేది 3 స్క్వేర్ ద్వారా వచ్చిన నంబరు. 18 అనేది 2 స్క్వేర్ ఇంటూ 2 × 3 స్క్వేర్ గా వచ్చిన నంబరు. అంటే మనం ఇక్కడ స్క్వేర్ రూట్ వేసుకుంటే గ్రేటర్ దాన్ స్క్వేర్ రూట్ గనక వేసుకుంటే గ్రేటర్ దాన్ నంబర్ వేస్తే గ్రేటర్ దాన్ తర్వాత ఈ స్లాష్ ఇట్లా పెట్టుకుంటే స్లాష్ కి పైన ఉన్న నంబర్లన్నీ కూడా స్లాష్ కి ముందున్న నంబర్ల నుంచి వచ్చింది. అరే అసలు అది 2 తోటే డివైడ్ అవుతలేదు, 12 తోటి ఎట్లా డివైడ్ అవుతుంది? అసలు అది 5 తోటే డివైడ్ అవుతలేదు, 10 తోటి ఎట్లా డివైడ్ అవుతుంది? స్లాష్ పెట్టుకొని రైట్ సైడ్ నంబర్లన్నీ కూడా లెఫ్ట్ సైడ్ నంబర్ల నుంచి మాత్రమే వచ్చినాయి. కాబట్టి రైట్ సైడ్ అనేది డెరైవ్డ్ నంబర్స్, అందుకే లెస్ దాన్ తీసుకుంటున్నారు. ఈ ఎక్స్ప్లెనేషన్ క్లియర్ అయింది కదా? మళ్ళీ ప్రతి సంయుక్త సంఖ్యని ప్రధాన సంఖ్యగా రాసుకోవచ్చు. 6 ఉంది, 6ని 2 × 3గా రాసుకోవచ్చు ప్రధాన బేస్ వాల్యూగా. 25 ఉంది, దాన్ని 5 స్క్వేర్ గా రాసుకోవచ్చు. 36 ఉన్నది, 2 స్క్వేర్ × 3 స్క్వేర్ గా రాసుకోవచ్చు.
12 ఉన్నది. 2 స్క్వేర్ ఇంటూ 3గా రాసుకోవచ్చు. ఒక సంయుక్త సంఖ్య అనేది ప్రధాన సంఖ్య ద్వారా వచ్చిన నంబర్. ఒక సంయుక్త సంఖ్య అనేది ప్రధాన నంబర్ ద్వారా వచ్చిన నంబర్లు. అందుకే నేను ఓన్లీ ప్రైమ్ నంబర్స్ మాత్రమే తీసుకున్నాను. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సపోజ్ గా 36 తీసుకుంటున్నా. 36కి కారణాంకాలు ఏంటి? 1 2 3 4 6 9 12 18 36. ఇవన్నీ కూడా 1 2 3 4 6 9 12 18 36. ఇవన్నీ కూడా 36ని డివైడ్ చేసే నంబర్లు. ఇవన్నీ కూడా కారణాంకాలు. సో ఎగ్జాక్ట్ గా నేను ఇక్కడ స్లాష్ పెట్టుకుంటున్నా. √36 ఎగ్జాక్ట్ గారు. ఇక్కడ చూడండి సార్, రైట్ సైడ్ చూసే ప్రతి నంబరు దాని నుంచి వచ్చింది. 2 తోటి డివైడ్ కాకపోతే 12 18 36 రాదు. 3 తోటి డివైడ్ కాకపోతే ఇక్కడ కూడా రాదు. ఆర్ యు ఆల్ విత్ మీ? రైట్. సో లెస్ దాన్ ఇక్కడ చూడండి సార్, ప్రైమ్ నంబర్లు ప్రధాన నంబర్లు మాత్రమే తీసుకుంటున్నాం. 2 3. ఎందుకు 4 తీసుకోవట్లేదు? అది 2 నుంచి వచ్చింది. ఎందుకు 6 తీసుకోవట్లేదు? అది 2 నుంచి 3 నుంచి వచ్చింది. ఎందుకు లెస్ దాన్ తీసుకుంటున్నాను? రైట్, క్లియర్ అయింది కదా సార్? ఇది గనక నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతే లెస్ దాన్ తీసుకుంటాం. కరెక్ట్ గా 36 పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతే ఈక్వలెంట్ కూడా తీసుకుంటాం. ఈ ఎగ్జాంపుల్ మీకు క్లియర్ అయిందా? ఒక నంబర్ ప్రధాన సంఖ్య లేకుంటే సంయుక్త సంఖ్య చెప్పాలనుకుంటే ఫస్ట్ అది ఈవెన్ నంబరా ఆడ్ నంబరా చూస్తాం. 2 కంటే ఎక్కువ ఉండి ఈవెన్ నంబర్ ఉంటే అది ప్రధాన సంఖ్య కాదు. నెక్స్ట్ a⁻n ± b⁻n రూల్ తీసుకుంటాము. మూడోది ఓ నంబర్ కి స్క్వేర్ రూట్ కనుక్కుంటాము. స్క్వేర్ రూట్ కనుక్కొని దాని లెస్ దాన్, అది పర్ఫెక్ట్ స్క్వేర్ అని గనక అవుతే ఈక్వలెంట్ తీసుకుంటాము. లేకుంటే లెస్ దాన్ రూట్ అని తీసుకొని ప్రధాన సంఖ్యలు తీసుకుంటాం. కానీ ఈ మోడల్లో ఒక పెద్ద ప్రాబ్లం ఉన్నది. ఆ ప్రాబ్లం ఏంటంటే నంబర్ల యొక్క డిజిట్లు పెరిగే కొద్దీ ఇది ఇట్లా చేసుకుంటూ పోతే మనకు టైం పడుతుంది. ఇది చూడండి, దీనికి నేను రూట్ వేసి కారణాంకాలు వేసే లోపట తెల్లారుతుంది. సో కొన్ని చిన్న నంబర్లకు ఇది పర్ఫెక్ట్ గా ఉపయోగపడుతుంది, కొన్ని చిన్న నంబర్లకు ఇది పర్ఫెక్ట్ గా ఉపయోగపడుతుంది. రైట్. అందుకే మల్టిపుల్ రూల్స్ ఉన్నాయి. ఒక నంబర్ ప్రధాన సంఖ్య లేకుంటే సంయుక్త సంఖ్య అని ఎలా చెప్తామంటే రూల్ 1 అప్లై చేస్తాం, ఫెయిల్ అవుతే రూల్ 2కి వెళ్తాం, ఫెయిల్ అవుతే రూల్ 3కి వెళ్తాం, ఫెయిల్ అవుతే రూల్ 4కి వెళ్తాం. మొత్తం 237 ఫెయిల్ అవుతాయి. అప్పుడు దాన్ని ప్రధాన సంఖ్య అని అంటాం. ఇది చూడండి సార్, మరి పెద్ద నంబర్ ఉంటే ఏం చేయాలి? ఫస్ట్ పరిశీలించండి నంబర్ని. క్వశ్చన్ మళ్ళీ చదవండి. 27 ఫాలోడ్ బై 5 సున్నాలు ఎండింగ్ విత్ 1. ఇది పెద్ద నంబర్. ఇది ప్రధాన సంఖ్య లేకుంటే సంయుక్త సంఖ్య. సో దీన్ని నేను కొంచెం ఫ్యాక్టరైజ్ చేస్తే 27 × 10⁻6 + 1. 27 × 10⁻6 + 1 ఇట్లా రాసుకోవచ్చు కదా. 27 ఫాలోడ్ బై 6 సున్నాలు ఉంటుంది, 1 యాడ్ చేస్తే 5 సున్నాలు ఎండింగ్ విత్ 1. దీన్ని మనము 3 × 10² 3 × 10² హోల్ క్యూబ్ ప్లస్ 1 క్యూబ్ గా రాసుకోవచ్చు కదా. 3 × 10² హోల్ క్యూబ్ ప్లస్ 1 హోల్ క్యూబ్. దీన్ని మనము a⁻n + b⁻n అనేది ఎప్పుడు కూడా a + b దీనికి కారణాంకము ఎప్పుడు n ఆడ్ నంబర్ ఉన్నప్పుడు. నిన్న మనం రిమైండర్ లో కూడా ఇది చేసాం. a⁻n + b⁻n ఎప్పుడు కూడా a + b దీనికి కారణాంకం అవుతుంది n ఆడ్ నంబర్ ఉన్నప్పుడు. 3 అనేది ఆడ్ నంబర్ కాబట్టి ఇట్ ఈజ్ డివిజిబుల్ బై విచ్ నంబర్? 3 × 10² + 1. 3 × 10² + 1 301. అంటే ఈ నంబర్ కి కొన్ని కారణాంకాలు ఏంటి? 7 and 43. ఈ నంబర్ కి 1 and మళ్ళీ అదే నంబర్ కారణాంకం అవుతే అది ప్రైమ్ నంబర్ అవ్వేది. కానీ అది కాకుండా 7 అనేది ఒక కారణాంకం అవుతుంది, 43 అనేది ఒక కారణాంకం అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఎంత? ఇది ఒక సంయుక్త నంబర్.